ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనము. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉదయకాల సమయంలో నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట నెరవేర్చు దినములు అనగా మరి 2025వ సంవత్సరంలో ఆయన నూతన సంవత్సరంలో నీతో వాగ్దానము చేసిన ఆ వాగ్దానమును నెరవేరుస్తానని, ఆ దినములు దగ్గరగా ఉన్నాయని ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. నీతో ఆయన ఏ వాగ్దానమును మాట్లాడి ఉన్నారో అది నీ జీవితం నెరవేరబోతుంది కనుక విసుగు చెందక, దిగులు చెందక, ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి నమ్మకము కలిగి, విశ్వాసమును కలిగి ప్రార్థించగలిగితే ఆయన మాట నెరవేర్చే దినములు నీవు పొందుకుంటావని, ఆయన మాట నెరవేర్చే వాగ్దానములను చూచి నీవు సంతోషిస్తావని ఈ దినము ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు స్పష్టముగా. అవును, ఆ దినము మరి యోసేపుకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాలను బట్టి, కలలను బట్టి, దర్శనాలను బట్టి అవి నెరవేరలేదని, మరి ఆ యొక్క సంతోషకరమైన దినములు నేను చూడలేమో అనుకోలేదు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు ఎదురైనను మరి దేవుని వాగ్దానమును బట్టి యోసేపు నిలబడ్డాడు గనక, ఆయన చూసిన దర్శనములను బట్టి నమ్మకించాడు గనక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అట్టి విధముగా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానమును, నీకు ఇచ్చిన మాటను నెరవేర్చే దినములు దగ్గరగా ఉన్నాయని నమ్మిక కలిగి ప్రార్థించమని. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలనైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును విన్న, వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపి కృపలతో కనికరించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.